సరే. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఇప్పుడే అమ్మతో మాట్లాడినా, కానీ ఒక విషయం మాత్రం అర్థం కావట్లే. ఏంటది? మనం ప్రేమ పెళ్లి చేసుకున్నాం. 3 సంవత్సరాలు అమ్మ నాన్న మనతో మాట్లాడలేదు. అయినా నువ్వు ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడలేదు. ఎందుకు? ఒక మాట అడుగుతా, సమాధానం చెప్తావా? అడుగు. ఇప్పుడు మనకు పాప పుట్టింది కదా, ఆమెకి మనం ప్రాణం పెట్టి చూసుకుంటాం కదా. అవును. తను పెద్దగైనాక మనకు చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మనకు ఆ బాధ ఉండదా? అదే బాధ మీ అమ్మ నాన్న కూడా అనుభవించారు. అయినా వాళ్ళు మనల్ని ద్వేషించలేదమ్మలో, మన పరిస్థితిని అంగీకరించడానికి సమయం తీసుకున్నారు అంతే. అయినా నీకు వాళ్ళు ఎంత ద్వేషించినా తప్పుగా అనిపించలేదా? లేదు, ఎందుకంటే నిన్ను కని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది వాళ్ళు. నిన్ను కని పెంచి పెద్దగా చేసి గారాబంగా చూసుకుంది వాళ్ళే. అలాంటి వాళ్ళను నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను చెప్పు? ఈరోజు వాళ్ళు నన్ను అల్లుడిలా కాకుండా ఒక కొడుకులా భావిస్తున్నారు. ఆ ఒక్క ప్రేమ చాలమ్ములు వాళ్ళకు నేను జీవితాంతం రుణపడి ఉండడానికి. నీలాంటి భర్త దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నాని.